ఓ శవం కనబడగానే, కదలని ఆకారం మన కళ్ళ ముందు కనబడగానే మనం చెప్పే మాట ఏంటి తెలుసా? బ్రతుకున్న వాళ్ళతో, తమ్ముడా, చెల్లి, నీవు నేను మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాము. ఇదే మనం మాట్లాడతాం. అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏం మేలు జరుగుతుంది? అక్కడికి వెళ్తే నువ్వు వాస్తవాలు మాట్లాడతావు. బరివెక్కిన గుండె, ద్రవించిపోయినటువంటి హృదయంతో నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే వాస్తవం. అవును, నేను ఈ లోకములో నుంచి వెళ్ళిపోతాను అని మాట్లాడతావు. కానీ మామూలు రోజులు ఎలా బ్రతుకుతావు తెలుసా? నేను నా ఇష్ట ప్రకారంగా చేస్తాను, లోకములో ఈ శాశ్వతమైంది లోకం అన్నట్టుగా మాట్లాడుతుంటావు. బంగారం గురించి ఆరాటపడుతుంటావు, వెండి గురించి ఆరాటపడుతుంటావు, డబ్బుల గురించి తణుకులాడుతుంటావు. అసలు ఏదైనా మీరు చూడండి, ఇది లేకపోతే నేను బ్రతకనన్నట్టుగా బ్రతుకుతుంటాడు మామూలు రోజుల్లో. కానీ ఓ శవం కనబడగానే చూడండి, మనిషి అలా చేతులు పిసుక్కుంటూ అంత అయిపోయిందిలేండి, ఏం లేదులేండి, ఇంకా మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతామని. అంటే దీంతో నీవు చెప్తున్న విషయం ఏంటంటే, నీ మనసు ఒప్పుకుంటున్నది ఏంటంటే, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ చెప్తున్నది ఏంటంటే, బాబు ఆయన ముందు వెళ్ళాడు, తర్వాత వెళ్ళేది నీవే. అంటే నీకు అర్థమైపోయిందా? అందుకే నువ్వు వాస్తవం మాట్లాడుతున్నావు. వాస్తవం